నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్లను అతివేగంతో వచ్చిన BMW కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రమ్ ఎగిరి అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా తాకింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదుపు తప్పిన కారు ఎదురుగా పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఇక ఘటనపై విచారణ కొనసాగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల ఆస్తులను కబళించే ప్రయత్నాలే జగన్ కు 11 స్థానాలను పరిమితం చేశాయని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉన్న తప్పులను రెవెన్యూ యంత్రాంగం త్వరలోనే సరిచేస్తుందని తెలిపారు. గ్రామంలో 25 లక్షలతో శ్మశాన వాటిక స్థలం కొనుగోలు చేసి మరో 30 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లుగా వెల్లడించారు. 5 లక్షలతో ఏర్పాటు చేసిన త్రాగునీటి పథకం ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల ఐక్యత చూసి ముచ్చటేస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ ముందుండి అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సహాయంతో పాటు ప్రైవేటుగా కూడా వ్యక్తిగతంగా సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఎస్సీ కాలనీలో దళితవాడలో మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఒక RO ప్లాంట్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. పాస్ పుస్తకాలు జగన్ బొమ్మలు లేకుండా, గట్ల రాళ్ల మీద జగన్ బొమ్మలు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి రాజముద్రతోటి పాస్ పుస్తకాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ ఈరోజు మా ఎంపీ గారి చేతుల మీదుగా పాస్ పుస్తకాల పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. స్పందించి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ముద్దల సాంబశివరావు గారు, అదేవిధంగా మా గొడ్డపాటి సాంబశివరావు గారి సహకారం ఈ గ్రామంతో పాటు ఈ నియోజకవర్గంలో ఏది అవసరమైనా అటు ముద్దల సాంబశివరావు గారు, ఇటు గొడ్డపాటి సాంబశివరావు గారు పూర్తి సహాయ సహకారాలని అందిస్తున్నారని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినందుకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా మండలం జామదాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యటించారు. ఇక గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు వచ్చిన ఆయనకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దళిత కుటుంబాలకు చీరలు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన జోగారావు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కష్టసుఖాల్లో ఎప్పుడూ భాగస్వామిగా ఉంటారని, ఎవరైనా ఇబ్బందులు వస్తే గ్రామ నాయకుల ద్వారా తనను సంప్రదించారని భరోసా ఇచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, మండల, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా గాజువాకలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సంబరాల్లో తోడ పెద్దలు ఆశీర్వాదాలతో రంగురంగ ముగ్గులు, పచ్చటి తోరణాలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ముందుగా పెద్దలను గుర్తు చేసుకుని ఆనందంగా జరుపుకోవాలన్నారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకోవడమే సంక్రాంతి అసలైన స్ఫూర్తి అన్నారు. ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరాభావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా పిలిపించుకొని, మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండుగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. విశాఖ జిల్లా గాజువాక కురుమన్నపాలెంలో 4S హాస్పిటల్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ మురళీకృష్ణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ముఖ్యమైన సూచనలు చేశారు. పండుగ ప్రయాణాల సమయంలో గానీ, ఆటపాటలు, వేడుకలలో పాల్గొనే సమయంలో గానీ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వేగవంతమైన వాహనాలు, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక వైద్యుడిగా ప్రజల ఆరోగ్యం, ప్రాణభద్రతే ముఖ్యమని పేర్కొంటూ సంక్రాంతి సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి శుభ సందర్భంలో నేను మా హాస్పిటల్ తరఫున ప్రతి పేషెంటు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సంక్రాంతి రోజున ఈ 3 రోజులు యూత్ కానీ మిగతా ప్రజలు ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా వదిలేయకుండా వాళ్ళని ఒక కేర్ చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు ఈ మధ్యన చూస్తున్నాం నదుల్లో, చెరువుల్లో పడిపోయి, కాలువల్లో పడిపోయి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్, మోటార్ బైక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి. యూజువల్గా 10 దాటిన తర్వాత ప్రయాణాలు ఆపుకుంటే మంచిది. దానివల్ల మనం చాలా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు. నేను ప్రత్యేకంగా యూత్కి చెప్పేది ఏంటంటే అదే డ్రింక్ చేసి చేయొద్దు. హెల్మెట్ కంపల్సరీగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకుంటే చాలా మంచిది. హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కేబుల్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజమహేంద్రవరం స్వరాజ్యనగర్లోని సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బద్రీల ఆశ్రమ పాఠశాల 15వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిర విద్యార్థులు కేరింతలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట పలుకు ఆశ్రమం క్రమశిక్షణతో పిల్లల భవిష్యత్ కోసం పనిచేస్తుందని ప్రశంసించారు. ఇక సంక్రాంతి కానుకగా బదిర విద్యార్థులకు 50,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ పాఠశాలని బదిర్ల కోసం, వినికిడి మాట లేని వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారికి, కనకదుర్గ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా తమ్ముడు సత్యనారాయణ గారి సారథ్యంలో పలుకు స్కూలు 15వ వార్షికోత్సవాన్ని పండుగ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ పాఠశాలని బదిర్ల కోసం, వినికిడి మాట లేని వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారికి, కనకదుర్గ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం, సరిగా నిర్వర్తించకపోవడం వల్ల అవి వైఫల్యం చెందుతున్నాయి.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వానికి పెంచుతాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్బాల్ అసోసియేషన్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ 15 క్రీడా వీల్ చైర్లను మంజూరు చేసింది. ఇక రాజబోలు హైస్కూల్ బాస్కెట్బాల్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే గోరంట్ల దివ్యాంగ క్రీడాకారులకు వీల్ చైర్లను అందజేశారు. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు అని పట్టు నాలుగు రకాల ప్యాక్ ఉన్నాయి. 4,000, 6,000, 10,000, 15,000. 15,000కి కూడా మంచాలు పడిపోయిన వాళ్ళు కూడా చేస్తున్నారు. సదరం సర్టిఫికేట్లు అక్కడక్కడ తేడా వస్తుంది. సరిగా చేసుకుంటే పాపం సదరం సర్టిఫికేట్లో ఏదో గుడ్డుగా వేసేస్తే దెబ్బతింటుంది. కరెక్ట్గా అనాలిసిస్ చేసి సరే అవకాశం వస్తుందంటే బాగున్నాడు కూడా వినపట్లేదని రాయించుకున్నాడు. మాకు నేషనల్ టోర్నమెంట్ ఉంది సార్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అలాగే రెవెన్యూ క్లినిక్ ద్వారా స్వీకరించిన అర్జీలను అధికారులు శ్రద్ధతో పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించే పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించి అర్జీలను స్వీకరించారు. ఇక రెవెన్యూ క్లినిక్ లో మొత్తం 129 దరఖాస్తులు అందగా అందులో ఎక్కువగా హక్కుల రికార్డు, రీసర్వే, 22A తొలగింపు, భూసేకరణకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. అదే రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 227 అర్జీలు నిర్వహించగా రెవెన్యూ, పంచాయతీరాజ్, హోం అలాగే వ్యవసాయం, ఆరోగ్యం తదితర శాఖలకు చెందినవిగా అధికారులు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఎస్ఎం 2026 కార్యక్రమాన్ని కొవ్వూరులో ఘనంగా చేపట్టారు. కొవ్వూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ చేపట్టారు. ఇక రోడ్డు భద్రతపై ప్రజల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని భద్రతా సందేశం ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని ఎమ్మెల్యే సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తో పాటుగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం సమావేశంలో వెల్లడించిన అంశాలను అధికారులకు వివరించిన కలెక్టర్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని సూచించారు. రెవెన్యూ, భూ సమస్యలు, లబ్ధిదారుల పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మన రాజ్యాంగంలో అమలులోకి వచ్చినటువంటి రూల్స్ కాబట్టి ప్రెస్టీజియస్ మూమెంట్. మనకి ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ మొత్తానికి మన దేశానికి సంబంధించి రాజ్యానికి సంబంధించినటువంటి ఏవైనా యాక్టివిటీస్ ఉన్నట్లయితే విత్ ట్రూ స్పిరిట్, కమిట్మెంట్ తో చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ఆ రోజు ప్రోగ్రామ్ సంబంధించినటువంటి మొత్తం యాక్టివిటీ అంతా కూడా రాజేంద్ర రాఘవ్ గారు ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విజన్ ను ప్రతిబింబించేలా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జరిగే వేడుకలు రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజా సాధికారతను చాటేలా ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శకటాల ప్రదర్శన, వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరేడ్, జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు క్రమబద్ధంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవార్డుల ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారినే సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
మనందరూ కూడా తెలుసు దాని ఇంపార్టెన్స్ కాబట్టి దాని ప్రకారమే మన డిస్ట్రిక్ట్ కూడా బాగా చేద్దాం. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలన్నది ఒకసారి బిఆర్ఓ గారు చెప్తారు. డిపార్ట్మెంట్ వైజ్ యాక్టివిటీస్ అవి నోట్ చేసుకోండి. ఎనీథింగ్ యూ హ్యావ్ టు యాడ్ యాడ్ చేయొచ్చు, అదర్వైజ్ ఎవరైనా మిస్ అయితే యాడ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా థింగ్స్ ఉంటే వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్. రేట్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లుగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ పోటీలు ఈ నెల 13వ తేదీన ఉదయం 8:30 గంటల నుంచి రాజమహేంద్రవరం నగరంలో ప్రభుత్వ ఎస్కే వీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించడం, శారీరక దృఢత్వానికి పెంచడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సాంప్రదాయ ముసుగులో జూదాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నాయకుడు జిల్లా వ్యవసాయ సలహా కమిటీ మాజీ సభ్యుడు కంటే వినయ్ తేజ తీవ్ర విమర్శలు చేశారు. కోరుకొండ మండలం బూరిగిపూడిలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో నిర్వహించిన ఆయన నియోజకవర్గంలో క్యాసినో సంస్కృతి జోరుగా సాగుతుందని ఆరోపించారు. 3 మండలాలను పంచుకున్న కూటమి నేతలు చిన్నకొండేపూడిలో గోదావరి క్యాసినో పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటి గ్రామంలో జూదాం విజేతలకు స్విఫ్ట్ కారు, బుల్లెట్ బైక్లు బహుమతులుగా ఇస్తున్నారని తెలిపారు. ఇక పంచాయతీ సిబ్బందితోనే కోడి పందాల బరులు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి అంటే పేదలను లేదా అని వినయ్ తేజ ధ్వజమెత్తారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి గల పేరు సంక్రాంతికి. కానీ ఆ సంక్రాంతి సంబరాలని, ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జించే పనిలో ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలియజేయడానికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి సహజంగా జరుగుతూ ఉంటాయి. వ్యాపారం చేసుకోవడం సంపద సృష్టి ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అధికారులు సమాధానం చెప్తారా? లేకపోతే మీరు దీని వంక పెట్టుకుని అధికారులందరూ కూడా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. పథకాలు ఇచ్చేస్తే ఇప్పుడు డబ్బులు ఏమైనా ఉన్నాయో బాబు ప్రజల దగ్గర ఆ డబ్బులు లాగుదామంటే మీరు పథకాలు ఎవరు అంటే మంగళసూత్రాలు అయితే తాకెట్లు పెట్టుకుని ఆడోళ్ళు డబ్బులన్నీ పట్టుకొచ్చి మగవాళ్ళందరూ మీకు అందించడానిక ఈ సంక్రాంతి సంబరాలు. విధంగా కోర్టులే సాక్షాత్తు 1960 చట్టం ప్రకారం దీన్ని నిరోధించాలని కోర్టులు దీని మీద చర్యలు తీసుకోమని చెప్తుంటే అసలు కోర్టును కూడా లెక్క చేయకుండా అధికారులు అనేవాళ్ళు ఈరోజు యాదేచ్ఛగా వదిలేస్తూ సాక్షాత్తు నిన్న మా మండలంలో ఎస్ఐ గారి దగ్గరికి ప్రెస్ వాళ్ళు వెళ్తే నేనేం చేయను, మీరెళ్ళి పగలగొట్టండి లేదా మీరెళ్ళి బరులు తీయండి అంటున్నారంటే ఏంటి? అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గోదావరి జిల్లాలో పెట్టిన పేరు సంక్రాంతికి. కానీ ఆ సంక్రాంతి సంబరాలని, ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జించే పనిలో మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే రంగవల్లల పోటీలు నిర్వహించామని వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీర్నాల బాలాజీ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత 4 రోజులుగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గంలో పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరులో జరిగిన రంగవల్లల పోటీల అనంతరం ఆయన మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను అసాంఘిక కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచి సానుకూల దిశలో మలచడంలో దోహద
దోహదపడతాయని చెప్పారు. కోడి పందాలు, జూదా వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి క్రీడలు, సామాజిక కార్యక్రమాలతో బాధ్యతాయుతంగా సంక్రాంతిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మా వేదాల ఫౌండేషన్ నుంచి అంటే మా నాన్నగారు చెప్పినట్టుగా అది స్థాపించి 2 సంవత్సరాలు అయినా దానికంటే ముందు నుంచి నేను అమెరికా వెళ్ళి నేను మొట్టమొదటి 2010లో నేను ఉద్యోగం మొదలుపెట్టాను. 2011లో నేను మొదలుపెట్టిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం నేను ఎంతో కొంత నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ఎప్పుడు పబ్లిష్ చేసుకుని ఎప్పుడు ఈవెన్ 2016లో అనుకుంటా మన కృష్ణా జిల్లా స్కూల్స్ డిజిటలైజేషన్ కోసం అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ కింద ఎన్ఆర్ఐ కింద నేను 10 స్కూల్స్కి డొనేషన్ కూడా చేశాను, స్కూల్ డొనేషన్ కోసము. అంటే ఇలా అంటే నేను అయినటువంటి కానీ బట్ అంటే ఇదేదో ఇవాళ కొత్తగా ఏదో 2 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రోగ్రామో లేదా 2 సంవత్సరాల క్రితం నేనేదో వీడియల్ ఫౌండేషన్ మొదలుపెట్టేవాళ్ళని కాదు. చదువుతున్నప్పుడు నాకు ఏదైనా కారు కానీ ఏదైనా బస్సు కానీ AP16 అని కనిపిస్తే అదొక లోపల ఒక ఆనందం వేసింది నాకు. ఏదైనా విజయవాడ బస్సు బస్సు హ్యాపీగా అనిపించేది. సో అంటే ఇదంతా ఊరి మీద ప్రేమతోటి మన జిల్లా మీద అభిమానంతో చేయడం కంటే వేరే ఏంటండి. అండ్ ఇలా ఇంకేంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వేడుకల సందర్భంగా సింగరాయకొండ ప్రాంతంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం, మోటార్ వాహనాల హిందూ ప్రదర్శన విజయవంతం కావడంతో సహకరించిన హిందూ బంధువులు, వారి కుటుంబ సభ్యులు, దాతలు, పెద్దలు, కార్యకర్తలకు హిందూ సమ్మేళన నిర్వాహక సమితి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమానికి మార్గదర్శకులుగా, ప్రధాన వక్తలుగా పాల్గొన్న పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు, విద్యుత్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రసాదం ఏర్పాటు చేసిన దాతలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులు, కళాకారులు, జ్ఞానశక్తి పీఠం నిర్వాహకులు, శిష్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా మిత్రులు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహక సమితి ధన్యవాదాలు తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని చెరుకువాడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనమూరు రఘురామకృష్ణంరాజు తనేడు కనమూరి భరత్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన పండుగ వేడుకల్లో స్థానిక ప్రజలతో కలిసి పాల్గొని సందడి చేశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటను ప్రారంభించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. We bulletin updates. Keep watching AVN TV Telugu News.